ముందుగా వేదిక టీవీ ప్రేక్షకులకు స్వాగతం. వేదిక టీవీ చేపడుతున్న సర్వేలో భాగంగా ఈరోజు సూర్యాపేట జిల్లాకి రావడం జరిగింది. మరి సూర్యాపేటలో ఉన్నటువంటి ప్రజలు రేవంత్ రెడ్డి గారి గురించి అలాగే వారి పాలనపై వారి అభిప్రాయం తెలుసుకునే ప్రయత్నం చేద్దాం. నమస్తే అమ్మ, మీ పేరమ్మా? నా పేరు శేషమ్మ. ఏం చేస్తారమ్మా? ప్రైవేట్ స్కూల్ టీచర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఏ ముఖ్యమంత్రి వచ్చినా చేసేది ఏమి ఉండదు. అక్కడ పేదవాళ్ళకి జరిగేది న్యాయం అయితే ఏం లేదు. అక్కడ రైతు బంధు అని అన్నారు కానీ రైతు బంధు అందరికీ పడట్లేదు. మరి ఏమన్నా ముందు ఏమన్నా చేస్తారేమో తెలియదు. ఎవరు పాలించినా అందరినీ ఒక తీరుగా చూసుకోవాలి. పేద ధనిక ఎవరైనా ఒకటే అనుకొని చూసుకోవాలి. అన్ని వసతులు కల్పించాలి. చెప్పినవి ఉన్నాయి. 6 గ్యారంటీలలో ఒకటే ఫ్రీ బస్ ఒకటే వచ్చింది, ఇంకే గ్యారంటీలు రాలేదు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? తను రైతులకు మంచి చేస్తుంది. రైతులకు రైతు బంధన ఇచ్చిండ్రు, రుణమాఫీ చేసిండ్రు. మళ్ళీ మహిళలకు కూడా డ్వాక్రా అని అదని సమభావన అని అన్నిటికి కూడా పొదుపు సంఘాలకు బాగానే చేసిండ్రు. నమస్తే సార్. అయ్యా నమస్కారం అండి. మీ పేరు సార్? నా పేరు బాలరాజు. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారు మంచోడే. సోనియా గాంధీ తెలంగాణ ఇచ్చినందుకు రేవంత్ రెడ్డి గారు గెలిచిండు. మేము ఓట్లేసినాం ఖచ్చితంగా. కానీ మేము ఆక్రమణం చేసేది బస్సు మేము ఓటు వేస్తే గెలిచినామని లేడీస్ అంటారు. అది రద్దు పెట్టాలి, అందరికి ఇవ్వాలి, ఇంటికి ఒక పాస్ ఇవ్వాలి. అందరం ఓటు వేసినాం కానీ అది ఘోరం. తిన్నోడు తింటాడు. ఇప్పుడు బస్సు ఎక్కాలంటే ఆయితీ కావట్లే. ప్రజల మనిషి కాబట్టి ప్రజలకు సేవ చేస్తాను ఒప్పుకుండు. మన భారతదేశంలో మన తెలంగాణ రాష్ట్రం 33 జిల్లాలకు నేను చెప్పేది ఏంటంటే రేవంత్ రెడ్డి గారు మంచి పరిపాలన చేస్తున్నాడు. తింటలేదు. ఇప్పుడు నాకు పింఛన్ లేదు, ఏది లేదు. చాలామంది కొట్టకలాడుతున్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం? కేసీఆర్ పాలన కూడా బాగానే ఉంది. భూతగాదాలు బెమ్మలంగా ఉన్నాయి అప్పుడు, అందుకని ఆయన ఓడిపోయాడు. ఏదున్నా న్యాయం చేయాలంటే ప్రజలను చేయాలి. సర్వేలు చేసుడు, ఇది చేసుడు అంత ఉత్తదే సార్. ఈ మాట్లాడు కూడా ఉత్తదే. ఆయన ఇన్నా కూడా అంత ఏం చేయలేడు. ఇప్పుడు ఏమన్నా అంటే కన్నతల్లి లెక్క మరి కన్నతల్లి లేదు, మేము బతకలేం. కన్నతల్లి సోనియా గాంధీ ఇచ్చింది, మేము ఖచ్చితంగా రియల్గా ఓటేసినాం. రియల్గా అందరికీ సమాధానం అందరికి కావాలి. బస్సు ఆడోళ్ళు మగోళ్ళు ఎక్కాలి, లేకపోతే అది తీసేయాలి. నమస్తే అమ్మ. నమస్తే అండి. మీ పేరమ్మా? నా పేరు పద్మ అండి. ఏం చేస్తారమ్మా? మేమేం చేయమండి, కూలి నెలలు చేసుకొని పోతాము. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? మాకు 4,000 ఇస్తున్నారు, 4,000 పడలేదు. 2,000 ఇస్తుర్రు. కేసీఆర్ ఇస్తున్నాడు, కేసీఆర్ ఇవ్వలేదు, ఆయన పోయిండు. మరి నెలకు మహిళలకు 2,500 వేస్తున్నాడు, వేయలేదు. ఓటు వేసిన దానికనే వేయండి అన్నారు. ఫ్రీ బస్సులు అన్నారు. ఫ్రీ బస్సులు ఎక్కపోతే మీరు ఒకరు కొట్టుకొని వస్తున్నారు. ఇట్లా చేశారు. మరి రైతులకు డబ్బులు వేస్తున్నారు. 3 ఎకరాలకు 2 ఎకరాలకు. ఇప్పుడు 3 ఎకరాలకు డబ్బులే పడలేదు. గ్యాస్లో డబ్బులు పడలేదు. మేము ఇంతవరకు గ్యాస్లో డబ్బులు పడతాయని మేము పేదవాళ్ళం, మాకేం లేదు. మేము చెప్తున్నామండి. మీ అందరికి ధన్యవాదాలు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? అప్పుడు అన్నీ వచ్చారు. కేసీఆర్ ఉండగా అన్నీ వచ్చినాయి. ఇప్పుడు ఏది లేదండి. అన్నీ వచ్చినాయి, ఇప్పుడు ఏం లేదని చెప్తున్నామండి. నమస్తే సార్. నమస్తే అండి. మీ పేరు సార్? వెంకటేష్ నా పేరు. ఏం చేస్తుంటారు సార్? నేను బిల్డర్ వర్క్ చేస్తాను. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? రేవంత్ రెడ్డి గారి పాలన పర్లేదు. నా పరంగా వస్తే మాత్రం సరే. ఇప్పుడు రేషన్ కార్డు కానీ ఇల్లు కానీ అన్నీ బాగానే ఉన్నాయి. ఇవి మంచిగా అమలు చేస్తే ఇంకా మంచిదని అనుకుంటున్నాను. ఏ విధంగానైనా సరే బస్సు ఫ్రీ బస్సు పెట్టిండు, ఓకే పర్లేదు. అది బాగానే ఉంది. ఇంత ముందు ప్రభుత్వానికి ఇప్పుడు ప్రభుత్వానికి కొంచెం తేడా ఉంది. సరే ముందు వచ్చే రోజులల్లో చూద్దాం. ఇంకా మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? కేసీఆర్ కూడా బాగానే చేసిండు, ఆయన కూడా బాగానే చేసిండు. బాగా చేయలేదని చెప్తలే కానీ 2 బాగానే ఉన్నాయి. మన జనాలు మార్పు కావాలని కోరుకోరు కాబట్టి మార్పు అనేది ముందుంటుందేమో చూడాలి. ఇంకా నమస్తే అమ్మా. నమస్తే అండి. మీ పేరమ్మా? పద్మ. ఏం చేస్తారమ్మా? కిరాణమే. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? కేసీఆర్దే బాగుంది. రేవంత్ రెడ్డి ఏం చేసిండు? ఏంది ఒక బస్సు ఫ్రీ తప్ప ఏం పెట్టలే. ఏం చేసిండు? మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటమ్మా? ఆయన సౌలతులే బాగున్నాయి. నమస్తే సార్. నమస్తే. మీ పేరు సార్? రవి. ఏం చేస్తుంటారు సార్? నేను మైనింగ్ ఇంజనీర్. రేవంత్ రెడ్డి గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బెటర్. మా ఫ్రీ బస్సెస్ కానీ ఇలాంటివి కొంచెం స్కీమ్స్ చేస్తున్నారు. స్కీమ్సే కొంచెం ఇంప్లిమెంట్ చేస్తున్నారు. వాటెవర్ కొంచెం బెటర్. పోయిన పాలన కంటే కొంచెం తగ్గింది.
పోయిన పాలన అంటే రైతులకు బాగా మేలు చేశారు. ఈ టైం కొంచెం స్లోగా చేస్తూ ఉన్నారు. మరి గతంలో కేసీఆర్ గారి పాలనపై మీ అభిప్రాయం ఏంటి సార్? బెస్ట్ అది. ఏది ఇచ్చిన హామీలు ఏదైనా చేసారు, కానీ ఒక ఉద్యోగులకు ఒక్కటే మేనేజ్ చేశారు.